హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పానీపూరి అండి. పానీపూరి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా 4 గంటల ముందు నానబెట్టుకున్న బఠానీలండి, 4 ఉర్లగడ్డలండి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండి, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్నానండి, నల్లుప్పు, చింతపండు, పానీపూరి మసాలా, తగినంత ఉప్పు, పానీపూరి వడియాలు, కొత్తిమీర, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర ప్లస్ మిరపకాయలు అండి, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బఠానీలోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఉర్లగడ్డలను వేసుకుంటున్నానండి. ఇందులోకి తగినంత ఉప్పు వేసి 2 విజిల్స్ వచ్చే వరకు పెడతానండి. ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్లోకి కరివేపాకు, కొత్తిమీర, మిరపకాయలు, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర అంతా వేస్తున్నానండి. వేసి ఇందులోకి నల్లుప్పు, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటానండి. ఇందులోకి చింతపండు కూడా వేస్తున్నానండి. వేసి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో ఇలా సన్నగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇందులో వేస్తున్నాను. పానీపూరి వడియాలని ఫ్రై చేస్తున్నామండి. ఫ్రై చేసి ఇలా పానీపూరి వడియాలన్నీ పక్కన పెట్టుకోవాలండి. కాసేపు చల్లారనివ్వాలి. అంతలోపు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీ, ఆలూని మ్యాషర్ సాయంతో అన్నీ మ్యాష్ చేసుకుందామండి. ఇందులోనికి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పానీపూరి మసాలా, అన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఎంతో రుచికరమైన హెల్తీ పానీపూరి అండి. డైజెషన్కి బాగా తోడవుతుంది. తినండి, ఆరోగ్యంగా ఉండండి.